నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సేద్యంలో మితిమీరి వినియోగిస్తున్న రసాయనాల కారణంగా నేల, నీరు, గాలి, ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేక ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రుచి పచి లేని ఎరువులతో పండిన కూరగాయలతో విసుగెత్తిన కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఇంటి పంటల సాగు సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ పచ్చని మొక్కలకు ఊపిరిపోస్తున్నారు. రసాయన అవశేషాలు లేని పంటలు పండించుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మహిళలే కాదు, ఉద్యోగాలు చేసే పురుషులు సైతం ఎంతో మక్కువతో ఇంటి పంటలను పండిస్తున్నారు. ఆ కోవకే వస్తారు హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాస్కర్. ఓవైపు ఉద్యోగం చేస్తూనే తీరిక సమయాల్లో ఇంటి పంటల సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ సాగుదారు అనుభవాలను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. ఉద్యోగాలు చేసేవారు అనేక రకాల ఒత్తిడులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు తీరిక లేని సమయాలను గడుపుతూ ఉంటారు. అలాంటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందిన భాస్కర్ మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యకరమైన జీవనం కోసం ఇంటి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఓవైపు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రతిరోజు కాస్త సమయాన్ని పంటల సాగుకు కేటాయిస్తూ కుటుంబానికి సరిపడా ఆహారాన్ని సేంద్రియ విధానంలో పండించుకుంటున్నారు. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ అలంకరణ మొక్కల్లో అరుదైన రకాలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు భాస్కర్. మేము ఇక్కడ తిరుమలగిరి హైదరాబాద్లో ఉంటున్నాం. ఇది మా ఇల్లు. ఇక్కడ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను. సాఫ్ట్వేర్ జాబ్తో పాటు నాకు నా రిక్రియేషను ప్లస్ హాబీ లాగా గార్డెన్ పెంచుకుంటూ ఉంటాను. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి గార్డెన్ పెంచుకోవడానికి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకి కొంచెం యాక్టివిటీ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఆల్మోస్ట్ కూర్చునే ఉంటాం కాబట్టి ఆ కూర్చున్న తర్వాత కొంచెం యాక్టివిటీ కోసం బయటకు రావడం, ఎండలో ఉండడం, ఈ విటమిన్ డి కోసం. సో ఇలా గార్డెన్ పెంచుకుంటే ఏమవుతుందంటే కొద్దిసేపు మొక్కలతో పాటు ప్రయాణం చేసినట్టు ఉంటుంది మన హాబీ కోసం. సో ఇది చేసుకుంటూ ఉంటాం. ఇది కాకుండా ఇంకా మెయిన్ పెంచడం ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో బయట ఇప్పుడు తెలుసు మనకి ఎంతవరకు కెమికల్స్ అయి ఉంటున్నాయి, ఎంతవరకు కెమికల్స్ చాలా ఎక్కువ డోసేజ్ ఉంటున్నాయి. సో వీటిలన్నింటినీ అవాయిడ్ చేసుకుంటూ మన ఆర్గానిక్ ఫుడ్ మన ఫ్యామిలీకి సరిపడా ఎలా పెంచుకోవచ్చు అన్న దాని మీద కూడా ఇంట్రెస్ట్తో ప్లస్ ఫ్రెండ్స్ అందరినీ చూసి నేర్చుకుని ఇవి చేస్తుంటాను. గార్డెనింగ్ ఫస్ట్ నేను ఎక్కడ ట్రైనింగ్ అంటూ ఏం లేదండి, ట్రైనింగ్ లాంటిది ఏమీ తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి పెంచుతూనే ఉన్నాం మేము. నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్సో నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఇది. సో చైల్డ్హుడ్లో ఎక్కువ క్రోటన్స్ మొక్కలు, ఫ్లవర్ మొక్కలు అవి పెంచుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు పెద్ద ఫుడ్ మీద అవగాహన ఉండేది కాదు. సో ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫుడ్ మీద అవగాహన వచ్చి ఈ కెమికల్ ఫ్రీ ఎలా చేసుకోవాలి దీని గురించి చూసుకుంటున్నప్పుడు అప్పుడు దెన్ వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మాట. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం అన్నమాట మొత్తం అంతా కూడాని. ఇప్పుడు ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్లవర్స్ కూడా. ఎస్పెషల్లీ ఆర్గానిక్ వేలో పెంచుతున్నప్పుడు చాలా మటుకు మనకి ఈల్డ్ సరిగా రాదు. కానీ మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ గో బ్యాక్. మనం నిరుత్సాహపడకుండా ఏంటంటే నేను యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే గార్డెన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మెంతులతో స్టార్ట్ చేయండి. మెంతులు ఎందుకు చెప్తున్నానంటే అవి 1 వీక్లో రెడీ అయిపోతుంది. మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. గుప్పడి మెంతులు జస్ట్ కొంచెం మట్టిని గుల్ల చేసి గుప్పడి మెంతులు జల్లే ఉంటే కనుక 1 వీక్లో మీకు రిజల్ట్ ఉంటుంది. సో మీకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఆకుకూరలు పెంచండి. ఆకుకూరలు అంటే లైక్ తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర ఇటువంటి 4 గింజలు పెట్టుకున్నామంటే కనుక సో మెల్లగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు ఇంకా కూరగాయలు, రెగ్యులర్ కూరగాయలు. నేనైతే ఏం చేస్తానంటే ఏ సీజన్కి సరిపడా సీజన్కి అన్నట్లుగా కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మేము. కొన్ని ఏమో సమ్మర్లో బాగా కాసే ఉంటుంది, కొన్ని వింటర్లో బాగా కాసే ఉంటుంది, కొన్ని ఏమో రైనీ సీజన్లో బాగా ఉంటుంది అన్నమాట. ఈ ఆకుకూరలు అనేది ఎప్పుడు ఆల్వేస్ మీరు ఏంటంటే మొక్క కొంచెం మట్టిని కొంచెం గుల్ల చేసుకుని ఎప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కింద నేల మీద పెంచుకునేటప్పుడు మొక్క చాలా రకంగా దానికి ఎక్కువ పోషణ తీసుకుంటానికి దానికి అనువుగా ఉంటుంది. వేరేజ్ మనం కుండీలాట్లో పెంచేటప్పుడు మటుకు కొంచెం కేర్ తీసుకోవాల్సింది పాటింగ్ సాయిల్ మీద కేర్ తీసుకోవాలి. తర్వాత దానికి ఇచ్చే న్యూట్రియంట్స్ మీద కేర్ తీసుకోవాలి.
మేడ మీద బరువు పడకుండా నీరు పోషకాల వృధా జరగకూడదన్న ఉద్దేశంతో ఉద్యాన శాస్త్రవేత్తల సలహాలతో పాటు సామాజిక మాధ్యమాల సహకారంతో ప్రత్యేకంగా పాటింగ్ మిక్స్ ను తయారు చేసి మొక్కలను పెంచుతున్నారు భాస్కర్. ఈ యువ మిద్దె సాగుదారు రూపొందించిన సరికొత్త ఫార్ములా చక్కటి ఫలితాలను అందిస్తోంది. మరి ఈ సాగుదారు సీక్రెట్ పాటింగ్ మిక్స్ ఫార్ములా ఏమిటో ఆయన మాటల్లోనే విందాం. ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నాం అన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి మనం తీసుకునేది చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మేము కిచెన్ కంపోస్ట్ అంటే లైక్ రైస్ కడిగిన నీళ్లు, పప్పులు కడిగిన నీళ్లు, తర్వాత కూరగాయలు కట్ చేసిన మొక్కలు ఉంటాయి కదా ఆ నీళ్లు, అవన్నీ కూడా స్టోర్ చేసి ఇవన్నీ కూడా నేను దాంట్లో కొంచెం బెల్లం కలుపుతూ ఉంటాను. ఒక గుప్పెడు బెల్లం కలిపి ఆ నీళ్ళని ఒక వారం రోజులు ఫర్మెంట్ చేసి ఉంచి అట్లా మొక్కలన్నిటికి ఇస్తూ ఉంటాం. పాటింగ్ సాయిల్లో నేను ఎక్కువ అంటే మనం మిద్దె మీద పెంచుకునేటప్పుడు మొక్క కుండి ఎప్పుడు బరువు ఉండకూడదు. ఎక్కువ మట్టి నింపుతూ ఉంటుంటే బరువు ఎక్కువ అవుతుంది ఒకటి. సెకండ్ ఏంటంటే మనం నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉండాలి. నీళ్ళు పోయడానికి మనకు టైం ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం కిందనంటే ఏముంది పైప్ పెట్టి పడితే గమ్మున అయిపోతుంది. వేరే కుండీలు అంటే అలా పోయలేము, ఒక్కొక్క దాంట్లో పోస్తూ ఉండాలి. సో దానికోసం పాటింగ్ మిక్స్ కేర్ తీసుకోవాలి. పాటింగ్ మిక్స్ కేర్ తీసుకునేటప్పుడు దీనికి చాలా రకాలుగా మనకి ఇక్కడ సిఓఈ తెలంగాణ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ జీడిమెట్ల వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు. తర్వాత మనకి యూట్యూబ్ వీడియోస్ అవి చూసుకుంటే మనకి బోల్డ్ రికమెండేషన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉంటున్నప్పుడు మనం ఏంటంటే సో ఇవన్నీ చూసుకుని నేను ఒక ఫార్ములా తయారు చేసుకున్నాను. ఆ ఫార్ములా ప్రకారం పాటింగ్ సాయిల్ మిక్స్ చేసుకుంటూ ఉంటాను. ఆ ఫార్ములా చేసుకుంటూ ఉంటాను నేను. సో ఫార్ములా ఏంటంటే నేను ఒక 30% కోకోపీట్ వాడతాను, ఒక 30% వర్మీ కంపోస్ట్ వాడతాను, ఒక 5% ఇసుక వాడతాను, ఇది రివర్ శాండ్ వాడతాను. ఇది కాకుండా ఒక 10% 10 to 15% ఎర్రమట్టి వాడతాను. ఇది కాకుండా కొంచెం వేపపిండి, తర్వాత కొన్నిసార్లు ఈ తెలగపిండి ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నీ మిక్స్ చేసి ఉంటాయి. తెలగపిండి, తర్వాత ఆవపిండి ఇవన్నీ ఉంటాయి కదా. ఈ పిండిలన్నీ వేసుకుని ఇవంతా నేను ఒక 1 week అలా ఉంచుకుంటాను అన్నమాట. మట్టిని 1 week అలా ఉంచుకున్న తర్వాత దాన్ని తీసి మళ్ళీ కుండీలో సర్దుకొని అవి పోస్తూ ఉంటాను. ఈ కోకోపీట్ వల్ల ఏమవుతుందంటే మొక్కలు ప్లస్ బొగ్గు కూడా కలుపుతున్నాను. ఈ మధ్య కాలంలో కొత్తగా బొగ్గు కూడా కలపడం నేర్చుకున్నాను. బొగ్గు ఇవన్నీ కలపడం వల్ల ఏమవుతుందంటే మనం న్యూట్రియంట్స్ ఇచ్చినప్పుడు మొక్కలకి మన కోకోపీట్ ఏం చేస్తుందంటే అబ్జార్బ్ చేసుకుని ఉంచుకుంటుంది అది. సో ఈ న్యూట్రియంట్స్ని గమ్మున మనకి కిందకి జారిపోకుండా ఉండటం కోసం, మొక్కలు అట్ల నుంచి పోకుండా ఉండటం కోసం బొగ్గు పెడితే నేను ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాను. ఆ బొగ్గు ఏం చేస్తుందంటే న్యూట్రియంట్స్ని అంతా అబ్జార్బ్ చేసుకుని ఉంచుకుంటుంది. అది అబ్జార్బ్ చేసుకుని ఉంచుకుని మొక్క రూట్స్కి వెళ్ళి రూట్స్ ఎంచక్క వాటిని తీసుకుంటుంది బొగ్గు నుంచి. తర్వాత రూట్స్కి వాటి బొగ్గు నుంచి మళ్ళీ ఆ న్యూట్రియంట్స్ కావాల్సిన న్యూట్రియంట్స్ని వెనక్కి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగ మొత్తం అన్ని సంపాడాల్లో మిక్స్ చేసుకుంటూ ఉంటాను. అరచేయి వరకు పెరిగే అరుదైన పూల మొక్కలు, కదిపితే సువాసన వచ్చే ఈజిప్షియన్ మింట్, బటర్ ఫ్లేవర్ కలిగిన మిరప రకాలు, నలుపు, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ ఇలా విభిన్న రంగులు కలిగిన పసుపు మొక్కలను కేరళ, చెన్నై, వెస్ట్ బెంగాల్ నుంచి సేకరించి ఇంటి పట్టున సురక్షిత పద్ధతుల్లో పెంచుతున్నారు ఈ సాగుదారు. విదేశీ మొక్కలను సైతం స్వదేశీ వాతావరణానికి అనుగుణంగా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే నేను ఇది ఒక రకమైన ఇది బ్రుగ్మేషియా ప్లాంట్ అంటారండి. ఇది ఫ్లవర్స్ ఆల్మోస్ట్ లైక్ ఇంత సైజ్ వస్తుంది, మన చెయ్యి ఆర్మ్ సైజ్ వస్తున్నాయి ఫ్లవర్స్ వస్తుంది. ఇది అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఫ్లవర్స్ లేవు, కానీ నేను కొన్ని పాతవి కట్ చేసి ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇది ఒక రకమైన ఈజిప్షియన్ మింట్ అంటారండి దీన్ని. సో ఇది మీరు చూస్తే కూడా ఇప్పుడు మీకు స్మెల్ వస్తుంది చూడండి. మీకు ఇలా కదిపితేనే స్మెల్ వస్తుంది. ఇది ఈజిప్షియన్ మింట్ ఇది. సో ఇవి మొన్నే బీన్స్ నాటుకున్నాను, ఇవి పెన్సిల్ బీన్స్ ఇవి నాటుకున్నాను, ఇప్పుడే మొక్కలు వచ్చినవి. ఇది పెనాడ్ వంకాయ అంటారండి దీన్ని. ఇది యాక్చువల్గా ఏంటంటే చిన్న సైజే ఉంటుంది, పెద్ద సైజు రాదు ఇది, కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీని టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. దీని టేస్ట్ పెనాడ్ వంకాయ అన్నది. ఇది టర్మరిక్ అండి. ఈ టర్మరిక్లో నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 10 వెరైటీల దాకా ఉన్నాయి టర్మరిక్. సో ఒక్కొక్క రకం ఒక్కొక్క వెరైటీ. ఇదేమో లేక్ డాంగ్ టర్మరిక్ అంటారు దీన్ని. ఇది యాక్చువల్గా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది. తర్వాత వైట్ కలర్ పసుపు అండి ఇది కంద కచోరాలు, తర్వాత వైట్ కలర్ టర్మరిక్ అట్లా అంటారు అన్నమాట దీన్ని. సో ఇదేంటంటే ఫేషియల్ క్రీమ్స్కి మనకి లేడీస్ మొహానికి అది రాసుకునేటప్పుడు ఆ ఫేషియల్ క్రీమ్స్లో అట్లా వాడతారు. దీన్ని మనం పొడి చేసుకుని లేడీస్ మొహానికి అది రాసుకోవచ్చు దీని అంతా కూడాని. ఇది ఒక రకమైన ఇదేమో రెడ్ కలర్ పసుపు అంటారు దీన్ని. మనకి పసుపు దుంప కూడా రెడ్ కలర్లో ఉంటుందండి. ఇది మొత్తం ఎండిన తర్వాత రెడ్ కలర్ వస్తుంది దుంప. ఇదేమో జింజర్ అండి. ఇది అల్లం వెరైటీ.
దీన్ని లెమన్ జింజర్ మాట, ఇది లెమన్ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఇంకొక పేరు ఏమంటారంటే థాయ్ గలంగా అంటారు దీని పేరు. థాయిలాండ్లోని మన ఏషియన్ కుజిన్స్లో అట్లా వాడతారు మీరు, థాయ్ గలంగా అంటారు అన్నమాట దీన్ని. సో ఇది కూడా మొత్తం ఇది జింజర్ వెరైటీ. ఇప్పుడు ఒక రకమైన చిల్లీని చూపిస్తాను మీకు. ఇది చూడండి ఈ చిల్లీ, దీన్ని యాక్చువల్గా ఆరెంజ్ పెప్పర్, తర్వాత ఇది కేరళైనా రీపర్ జాతికి చెందింది, కానీ కేరళైనా రీపర్ కాదు, కానీ అటువంటిది ఇది ఆరెంజ్ హెబెరినో అంటారు దీన్ని. ఇది ఒక చిల్లీ ఈక్వలెంట్ టు 10 చిల్లీస్కి సమానం. ఈ సైజ్ చిల్లీని మీరు తీసుకుని కూరలో వేసుకుంటే మనం 10 చిల్లీలు వేసుకున్న ఎంత కారం వస్తుందో ఒక్క చిల్లీకి అంత కారం వస్తుంది ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక అడ్వాంటేజ్, దీనికి బటర్ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, ఇది ఒక క్రీపర్ రోజ్ అండి. ఇది బంచెస్ కింద క్రీపర్ అన్నమాట. ఇది బంచెస్ కింద వస్తూ ఉంటుంది, అలాగా పాకుంటూ వెళ్తుంది ఇది మొత్తం అంతా కూడా. నేను ప్రస్తుతానికి కుండీలో పెట్టాను, దీన్ని తీసి నేను వేరే చోటకి మళ్ళీ మార్చాలి, కొంచెం టైం కుదిరినప్పుడు తీసి మారిస్తే. సో ఇదేంటంటే మొత్తం ఈ గార్లాండ్ లాగా చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఈ క్రీపర్ రోజెస్. ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన బటన్ చామంతి ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ కొన్ని పెట్టామాట. ఇది చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మొన్న ఒక బంచ్ వచ్చి అయిపోయింది, ఇక్కడ ఒక బంచ్ వచ్చి డ్రై అయిపోయింది, ఇప్పుడు కొత్త బంచ్ ఇక్కడ వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ టర్మరిక్ అండి నా దగ్గర ఉన్న వాటిలో. ఇది ఏంటంటే టర్మరిక్లో ఇది మీరు అందరికీ పసుపు అంటే ఏంటంటే మనం పసుపు రంగు కదా మనకు ఉంటుంది, పసుపు రంగు ఉంటుంది కదా. సో ఇది మట్టుకు గ్రీన్ కలర్లో ఉంటుంది పసుపు. ఇది గ్రీన్ కలర్ పసుపు వస్తుంది అన్నమాట, గ్రీన్ పసుపు అంటారు దీన్ని, గ్రీన్ టర్మరిక్ అంటారు. ఇది ఒక వెరైటీ. ఇక్కడ ఈచ్ టబ్లో ఒక వెరైటీ టర్మరిక్సే ఉన్నాయి నా దగ్గర. 100 రూపాయల కుండీలో సుమారు 3 కిలోల వరకు చిలగడ దుంపలు సాగు చేసి ఔరా అనిపిస్తున్నారు ఈ మిద్దె సాగుదారు. మరి ఈ చిలగడ దుంపల హార్వెస్ట్ ను మనము చూసేద్దాం. మీకు నేను నా పాటింగ్ సాయిల్ గురించి చెప్పాను కదా, నా పాటింగ్ సాయిల్ వాళ్ళ అడ్వాంటేజ్ మీకు చెప్తాను చూడండి. ఇది చిలకడ దుంప, సరదాగా నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూడండి మీకోసం. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తుందో చూడండి. ఇది రెడ్ కలర్ చిలకడ దుంప, మేము ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే వచ్చిన దుంప ఇది. సో మీకు పాటింగ్ సాయిల్ లూజ్గా ఉండటం వల్ల ఇది ఈ టబ్ అండి ఒక 100 రూపీస్ బ్లాక్ టబ్లో మీరు చూడండి. ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి 1/2 కిలో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, 1/2 కిలో పైన ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఉంది దీంట్లో, ఇది ఒకటే కాదు చూడండి, ఇంకా ఎన్ని ఉన్నాయి దుంపలు. ఇది కూడా ఇంకా ఎంత దుంప ఉందో చూడండి, ఇది కూడా తీద్దాం రైట్. ఇది చూడండి, ఇది ఎంత ఉందో చూడండి, ఇది కూడా. సో ఒకటే కుండీలో ఇన్ని దుంపలు ఉన్నాయి, తీద్దామా మొత్తం. చూడండి ఎంత వచ్చిందో. ఈ యాక్చువల్గా యూ విల్ బి సర్ప్రైజ్డ్ మాట తీస్తుంటే, ఏదో తవ్వకాల్లో వచ్చిన గనిలాగా బయటకు వస్తూ ఉంటాయి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఈ చిన్న కుండీలో అంత వస్తుంది. సేమ్ పసుపు కూడా అలాగే పెరుగుతుంది. పసుపు ఇంకా రెడీ కాలేదండి. పసుపు యూజువల్గా జనవరి అలా అవుతుందన్నమాట. జనవరి టైంకి వస్తుంది, జనవరి టైంకి హార్వెస్ట్కి వస్తుంది అన్నమాట ఇది. సో అప్పుడు తీస్తే పసుపు కూడా సేమ్ అలాగే వస్తుంది. అందుకని నేను పాటింగ్ సాయిల్ ఇంపార్టెన్స్ అందరికీ చెప్తాను, పాటింగ్ సాయిల్ ఇంపార్టెన్స్ గురించి. సో అదే ఒకటి కదా. సో ఇక్కడ చూడండి, ఇది స్టార్ బెండ అంటారు దీన్ని. ఇదేంటంటే దీన్ని ఏంటంటే ఇది స్టార్ లాగా వస్తుంది, కానీ నేను దీన్ని ఎక్కువ యాక్చువల్గా మీకు కాఫీ అంటే అందరికీ తెలిసింది కాఫీ పొడి గురించి తెలుసు మీకు అందరికీ, కానీ బెండ గింజలతో కాఫీ పొడి వస్తుంది. గింజలన్నీ కలెక్ట్ చేసుకుని నేను ఏం చేసుకుంటానంటే దీన్ని కాఫీ తయారు చేసుకుంటాం అన్నమాట. తర్వాత మేము ఈ గోంగూర మొన్నటిదాకా కోసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా జస్ట్ మళ్ళీ సీడ్స్ కోసం అట్లా వదిలేసాను. ఇవేంటంటే ఇది ఒకటి సీడ్స్ చేసుకోవచ్చు, రెండు ఏంటంటే దీన్ని పికిల్ కూడా పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈ గోంగూరని. ఇప్పుడు మనం ఇది మీరందరూ దీన్ని పౌడర్ పఫ్ ఫ్లవర్ అంటారు దీన్ని. చూస్తారా మీరు ఇప్పుడు దీన్ని? ఇది యాక్చువల్గా ఏంటంటే మన చిన్నప్పుడు అందరికీ బేబీస్గా ఉన్నప్పుడు పౌడర్ రాయడానికి పఫ్ వాడతాం కదా. సో ఇది కుచ్చులా ఉంటుంది అన్నమాట. దీన్ని పౌడర్ పఫ్ ఫ్లవర్స్ అంటారు అన్నమాట దీన్ని. ఇక్కడ చూడండి ఎంత నీట్గా. సో దే లుక్ వెరీ బ్యూటిఫుల్. ప్రతి ప్లాంట్ దగ్గర కూడా మనకి ఇన్సెక్ట్స్ ప్రాబ్లం ఉంటుంది, క్రిములు అవన్నీ కూడా. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పెస్ట్ ఏమైనా కనబడింది అనుకోండి, ఇట్లా పాత పెయింట్ బ్రష్ తీసుకుంటాను. పాత పెయింట్ బ్రష్ తీసుకుని శుభ్రంగా ఒకసారి సాఫ్ చేసేస్తాను. సో సాఫ్ చేసేస్తే యూజువల్గా కంట్రోల్ వస్తుంది ఫస్ట్ థింగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న మీలీ బగ్స్ లాంటివి ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసేస్తాను. దీనికి కొంచెం వాటర్లోని ఒక 1 లీటర్ వాటర్లో 2 డ్రాప్స్ షాంపూ, ఇది అందరి దగ్గర దొరికేది, ఇంట్లో అందరి దగ్గర ఈజీగా దొరికేది అనమాట. 2 డ్రాప్స్ షాంపూ వేసుకుని మంచిగా స్ప్రేలా కొట్టండి. సో ఏదైనా స్ప్రే చేస్తాం కదా, కొంచెం ఫోర్స్ కొడితే నెక్స్ట్ ఇది మిస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో పోతుంది. దీని తర్వాత ఏం చేస్తారు అంటే ప్రివెన్షన్ కోసం ఏం చేస్తారంటే నీమ్ ఆయిల్.
నీమ్ ఆయిల్ తెచ్చుకుని ఒక 3 to 4 ml నీమ్ ఆయిల్ తెచ్చుకుని 3 to 4 ml 1 లీటర్లో కలుపుకుని దాంట్లో మళ్ళీ ఒక 2 ml సర్ఫ్ లిక్విడ్ కలుపుకుని మంచిగా స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే అంటే అప్పుడేమవుతుందంటే ఇవి మొత్తం మీకు మ్యాక్సిమం అక్కడతో చాలా మట్టుకు ప్రివెన్షన్ అయిపోతుంది. తర్వాత ఫ్యూచర్ మరీ ఎక్కువ వచ్చేసింది అంటే కనుక నా రికమెండేషన్ ఏంటంటే మందుల జోలికి పోవద్దు. సింపుల్గా కొమ్మను అక్కడ కట్ చేయండి, దూరంగా పడేయండి అంతే. మొక్కలకు అవసరమైన పోషకాలను అందించేందుకు చీడపీడల నివారణకు చౌహాన్ క్యూ పద్ధతులను అనుసరిస్తున్నారు భాస్కర్. క్రిమి కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు ముందు జాగ్రత్త చర్యగా సోలార్ ట్రాప్లను ఏర్పాటు చేసుకున్నారు. పెస్ట్ కంట్రోల్ కోసం అల్లం వెల్లుల్లి బెల్లంతో తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ను వినియోగిస్తున్నారు. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చౌహాన్ క్యూగర్ మెథడ్స్ కొన్ని ఫాలో అవుతూ ఉంటుంటే కనుక చౌహాన్ క్యూగర్ మెథడ్స్లో పెస్ట్ కంట్రోల్ కోసం ఆయన అల్లం వెల్లుల్లి బెల్లం ఈ 3 మిశ్రమం చేస్తారు. సో అల్లము వెల్లుల్లి సమాన పాడల్లో తీసుకోవాలి. ఈ రెండిట్లకి ఎంత ఉందో అంత బెల్లం తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లం 1/2 కిలో, వెల్లుల్లిపాయ 1/2 కిలో, 1 కిలో బెల్లం. ఈ మూడిట్లని బాగా నూరి అట్లా ఒక్క చుక్క నీరు కూడా తగలకుండా ఈ బాగా నూరి వీటిలన్నింటిని కూడా ఏం చేస్తారంటే దాన్ని బాగా 21 days ఒక మంచి శుభ్రమైన కంటైనర్లో పెట్టుకుని దానికి సీల్ చేసుకుని ఉంచుకోవాలి. 21 days తర్వాత దాన్ని ఒక స్పూన్ తీసుకుని నీళ్ళలో కలిపి 1 లీటర్ వాటర్కి ఒక చిన్న స్పూన్ ఒక 3 grams అట్లా వచ్చేలాగా తీసుకోవాలి. ఎక్కువ కూడా అక్కర్లేదు. ఈ చౌహాన్ క్యూగర్ మెథడ్స్లో చెప్పే ద్రావణాలన్నీ కూడా ఒక 2 ml సరిపోద్ది అంటారు ఆయన. సో అందుకని ఒక చిన్న స్పూన్ తీసుకోండి, ఒక 1 లీటర్ నీళ్ళలో కలుపుకోండి, దాన్ని స్ప్రే కొట్టండి. సో దాన్ని స్ప్రే కొడితే మ్యాక్సిమం కంట్రోల్ వస్తుంది. మొత్తం పెస్ట్ బాగా కంట్రోల్ అయినప్పుడు అది చేసుకోవచ్చు. వీటితో పాటు నేను ఏంటంటే ప్రివెన్షన్ కోసం ఇది వాడుతూ ఉంటాను. ప్రివెన్షన్ కోసం ఇది చూడండి, సోలార్ ట్రాప్ అది. సో ఇది ఏంటంటే నేను ఇక్కడ మన ఈకో హార్మోనీ టెక్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చాను. ఇది 3000 రూపీస్ సోలార్ ట్రాప్ ఇది. సో దీని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇది మీకు మార్నింగ్ అంతా ఛార్జ్ అవుతుంది ఎండ్లో, ఈవినింగ్ అయ్యేటప్పటికి లైట్స్ వెలుగుతాయి ఇవన్నీ కూడా. ఆ లైట్స్ వెలిగి మొత్తం ఈవినింగ్ మనకి 6 to 9 మధ్యలోనే మనకి పెస్ట్ వస్తుంది. ఆ పెస్ట్ డేంజరస్ పెస్ట్. ఆ తర్వాత 9 తర్వాత వచ్చే పెస్ట్ మళ్ళీ మంచిది. మనకి యాక్చువల్గా మొక్కలకి బ్యాక్టీరియా కొన్ని పెస్ట్లు కావాలి, కొన్ని మంచి పెస్ట్ ఉంటుంది, కొన్ని బ్యాడ్ పెస్ట్ ఉంటుంది. సో బ్యాడ్ పెస్ట్ ఏంటంటే 6 to 9 మధ్యలో అటాక్ చేస్తుంది. ఇది 6 to 9 వరకు ఇది లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఈ లైట్ వెలుగుతూ ఉంటుంటే ఈ లైట్కి పెస్ట్ అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి వచ్చి దీన్ని గుద్దుకుంటుంది. దీన్ని గుద్దుకొని వచ్చి దీంట్లో పడుతుంది. మనం దీంట్లో నేను సోప్ వాటర్ పెడతాను అంతే. జస్ట్ సోప్, ఒక చిన్న సోప్ వాటర్ పెడతాను దీంట్లో అంతే, ఇంక వేరే ఏం పెట్టాం. సో ఏమవుతుందో పెస్ట్ దాంట్లోకి వచ్చి దాంట్లో పడి చనిపోతాయి అన్నమాట. సో ఇది 9 o'clock 9-10 మధ్యలో ఇది ఆగిపోతుంది లైట్. ఆ తర్వాత మంచి బ్యాక్టీరియా వస్తుంది, మంచి పెస్ట్ వస్తుంది. మంచి పెస్ట్ ఏంటంటే మనకి ఈ పాలినేషన్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. సో ఆ పెస్ట్కి ఇది అవుతుంది అన్నమాట. కిచెన్ వేస్ట్ తో సింపుల్ గా సేంద్రియ కంపోస్ట్ ను ఏ విధంగా తయారు చేయాలో భాస్కర్ మాటల్లో విందాం. కిచెన్ కంపోస్ట్ అండి. మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ నాకు సో కిచెన్లో మనం బియ్యం కడిగిన నీళ్లు, తర్వాత కూరగాయలు కడిగిన నీళ్లు అన్నీ కూడా ఫస్ట్ ఇలాగా నేను తీసుకొచ్చుకుని ఇక్కడ బకెట్లో ఉంచుకుంటాను అనమాట. ఇక్కడ ఈ బకెట్లో ఉంచుకున్న తర్వాత ఒక 1 week వరకు తర్వాత ఏం చేస్తానంటే వీటిని మంచిగా మొత్తం వడగొట్టేస్తాను. వడగొట్టేసి ఇట్లాగా దీంట్లో ఈ పెద్ద దాంట్లో వడగొట్టుకుని ఉంచుకుంటాను. దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కలుపుతాను. దీంట్లో కొంచెం బెల్లం ముక్క కలుపుతాను అన్నమాట. దీంట్లో బెల్లం ముక్క కలిపితే దీంట్లో బ్యాక్టీరియా బాగా ఫామ్ అవుతూ ఉంటుంది. బెల్లం ముక్క కలిపిన తర్వాత ఎప్పుడైతే దీన్ని ఇంకొక 1 week తర్వాత ఉంచిన తర్వాత దీన్ని 25:1:4 రేషియోలో, అంటే లైక్ 1 లీటర్ ఇది పెడితే 4 liters వాటర్ కలిపి ఈ మొక్కల్లోని కుండీలోని అన్నింటిలోనే వేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల మనకి మంచిగా మట్టి బాగా గుల్లబారి రూట్స్ బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి వాటికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు నేను ఒక సిస్టమ్ గురించి చూపిస్తాను. ఇది నేను అంటే జస్ట్ నేనే ట్రై చేశాను ఇది. ఇప్పుడు ఏంటంటే మనం మొక్కల్లో నీళ్ళు పోస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసేస్తూ ఉంటాం మనం తెలియక. సో ఎక్కువ నీళ్ళు పోసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఈ నీళ్ళంతా మొత్తం కిందకి పడిపోతుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ వాటర్ అంతా కలెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చి ఇక్కడ ఈ పైప్ ద్వారా మొత్తం అలా చివరికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ వాటర్ అంతా నేను కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటే మళ్ళీ దాన్ని పోస్తాం. ఎందుకు ఇది చేస్తానంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మేము ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తూ ఉంటాం మొక్కలకి, లిక్విడ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఆ
ఆ లిక్విడ్ న్యూట్రియంట్స్ అంటే మనం చౌహాన్ క్యూకర్ మెథడ్లో చేసుకున్నది కానీ, కిచెన్ వేస్ట్ చేసుకున్నది కానీ, ఈ ఫిష్ అమినో యాసిడ్స్, తర్వాత ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ప్లాంట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఇట్లా జ్యూస్లన్నీ కలిపిస్తూ ఉంటాం అన్నమాట వీటికి. అవి ఏమో వేస్ట్ అయ్యి కింద నేల మీద పడి బయటకు పోవటం కంటే నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం ఈ పైపుల ద్వారా మళ్ళీ ఎక్సెస్ వాటర్ అంతా తీసుకొచ్చి అక్కడ కలెక్ట్ చేసుకుంటాను. కలెక్ట్ చేసుకుని మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ నాకు వేస్టేజ్ ఉండదు. సో ఇప్పుడు చూసారా ఇదంతా కూడా ఈ వాటర్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నమాట. సో చూడండి ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ మొక్కలకు నీళ్లు పోసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఆల్రెడీ పోసిన తర్వాత ఇది మిగిలింది అనమాట. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తాను, సింపుల్గా దీంట్లోనే మొక్కలకు మళ్ళీ పోసేస్తాను. మళ్ళీ మొక్కలకి ఇచ్చేస్తాను వాటర్ అంతటిని. వాటర్ అంతా మొక్కలకి ఇచ్చేస్తాం వల్ల మళ్ళీ నాకు వేస్టేజ్ అవ్వదు. మీరు ఎప్పుడు కూడా మొక్కల్ని డైరెక్ట్గా టెర్రస్ కాంటాక్ట్ కానివ్వకండి. పాట్స్ని టెర్రస్ కాంటాక్ట్ అయితే ఏమవుతుందంటే మీకు లీకేజ్, వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంది. ఇప్పుడు నాకు చూసారంటే నేను ఎలివేటెడ్ చేశాను మొత్తం అన్నింటిని కూడా. స్టాండ్స్ పెట్టుకున్నాను, తర్వాత కొన్ని ఇక్కడ బ్రిక్స్ అయి పెట్టి మొక్కలు కొంచెం ఎలివేట్ చేశాను. ఈ పాట్స్ని డైరెక్ట్గా టచ్ కానివ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు చెమ్మ అన్నది మీకు పట్టదు, దీనివల్ల మీకు టెర్రస్ పాడవదు. సో ఇది మా కిందనండి, ఇందాక మనం టెర్రస్ చూసాం కదా, ఇక్కడ కింద కూడా మేము సో ఒక 20 feet మాకు ఎదురు వదిలేసుకున్నమాట మేమంతా కూడా మొక్కల కోసం. ఇక్కడ రకరకాల మొక్కలు లైక్ గులాబీలు, తర్వాత ఇక్కడ ఏంటంటే ఎక్కువ నేను కూరగాయలు ఎక్కువ పండిస్తూ ఉంటాను. బెండకాయలు, తర్వాత వంకాయలు. మా ఇంట్లో ఒక రేర్ ప్లాంట్ ఉంది, చూపిస్తాను మీకు. అక్కడ వంకాయ మొక్క చూసారండి, ఇది వంకాయ చూడండి. ఇది ఆల్మోస్ట్ 4 years నుంచి ఉంటుందండి మా ఇంట్లో ఈ వంకాయ మొక్క. ఇది ఆల్మోస్ట్ మాకు 4 years నుంచి ఈ వంకాయ ఎవ్రీ టైం ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇది మీరు చూసారు ఇంకా బేబీ సైజ్. ఇది యూజువల్గా ఇంత ఆల్మోస్ట్ హ్యాండ్ఫుల్ సైజ్ వస్తుంది ఒక కాయ కూడా. ఈ మొక్క చూడండి, దీని పేరు ఇది సబా స్నేక్ గ్రాస్ అంటారు అన్నమాట. దీని పేరు బెస్ట్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ క్యాన్సర్ని 4th stage వరకు కూడా ఇది క్యూర్ చేస్తుంది అన్నమాట మొక్క ఇది అని చెప్తారు. దీని పౌడరు అన్నీ కూడా ఇంటర్నెట్లో అట్లా కూడా మీకు అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మా బయట గార్డెన్ కూడా చూద్దాం రండి. కొంచెం బయట కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ఎక్కువ నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి ఇక్కడ బయట. ఎందుకంటే మనం లోపలంతా కూడా వెజిటేబుల్స్ అవి పెట్టుకున్నాం. ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇది పపాయ 3 kgs పపాయ అని చెప్పి మొన్న పంచారు సీడ్స్లోని. ఒక్కొక్కటి 3 kgs దాకా వస్తాయని చెప్పి ట్రై చేస్తాం. ఇది మన హైదరాబాద్లో కూడా కాసే యాపిల్ ట్రీ అండి, యాపిల్ మొక్క అండి ఇది. సో మొన్న కొని తెచ్చాను, నర్సరీలో కొని తెచ్చుకున్నాను. మనకి ఇక్కడ కాస్తుందని చెప్పారు, 40 degrees టెంపరేచర్లో కూడా కాస్తుందని చెప్పారని చెప్పి కొనుక్కు తెచ్చుకున్నాను. యాపిల్ మొక్క ఇది. సో ఇట్లాగే ఇక్కడ మాకు ఒక టమాటా, ఇక్కడ కొన్ని ఇంకా మ్యాంగో, రకరకాల గోవా, కరివేపాకు. ఇది ఆవకాడో ప్లాంట్ అండి. ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. టెర్రస్తో పాటు నేను మీకు చూస్తే కనుక నేను మొత్తం ఇంటి చుట్టుపక్కల కూడా మంచిగా గార్డెన్ పెంచుకున్నాను. సో నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం మనకి రెగ్యులర్గా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. ప్రతి మొక్కకి మీరు మొక్క పెట్టుకునేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేయండి, వెదర్ ఇది మనకి మంచిగా ఉపయోగపడుతుందా లేదా. ఉపయోగపడేదే మన ఇంట్లో పెట్టుకోండి. మీకు దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు, మీ ఫ్యామిలీ కూడా బెనిఫిట్ అవుతుంది. మొక్కలు పెంచడం అంటే చాలా ఈజీ, పెద్ద కష్టం కూడా కాదు. కొంచెం పాటింగ్ సాయిల్ ఒకటి, మీరు ఫస్ట్ పాటింగ్ సాయిల్ కేర్ చేసుకోండి. తర్వాత కొంచెం మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవ్వండి. తర్వాత మొక్కను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎప్పుడన్నా పెస్ట్ ఉన్నా ఏమన్నా సరే ఎక్కువ మందులు కొట్టద్దు. సింపుల్గా చిట్కాలు, ఫస్ట్ చేత్తో క్లీన్ చేసుకోండి బ్రష్గానే ఏమైనా పెట్టి. తర్వాత సబ్బు షాంపూ వాటర్ ఇవ్వండి. తర్వాత నీమ్ ఆయిల్ ఇస్తూ ఉండండి. ఇట్లా కంట్రోల్ చేసుకుంటూ మీరు అన్ని మొక్కల్ని పెంచుకోవచ్చు. కొత్త గార్డెనర్స్కి నేను చెప్పేది ఫస్ట్ స్టార్ట్ విత్ మెంతికూర స్టార్ట్ చేయండి, తర్వాత ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మీరు అలా చేస్తే మీకు చాలా మంచిగా మీకు అంతా సక్సెస్ఫుల్గా మీరు సక్సెస్ అవుతారు. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నీలతల్లి కార్యక్రమం. నమస్తే.